మన దేశంలో అందం అంటే తెల్లని రంగే అని ఎందుకు అనుకుంటారు? మన దేవుడైన రాముడు, కృష్ణుడు నల్లని వారే కదా. దాని ఫలితమే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్. ఒకవైపు 200 ఏళ్ల క్రితం మనల్ని మానసిక బానిసలుగా మార్చాలని చూసిన బ్రిటిష్ అధికారి లార్డ్ మెకాలే, మరోవైపు ఆ బానిస మనస్తత్వాన్ని బద్దలు కొట్టాలని పిలుపునిస్తున్న నేటి భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ భావజాల యుద్ధం ఏంటి? 200 ఏళ్ల నాటి మెకాలే ఆలోచనలను మోదీ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఈ పోరాటం గురించి తెలిస్తే మనం ఎంత లోతైన కుట్రలో చిక్కుకున్నామో అర్థమవుతుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం లార్డ్ మెకాలే అనే బ్రిటిష్ అధికారి భారతదేశంలో ఒక కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అతని లక్ష్యం భారతీయులకు జ్ఞానాన్ని పంచడం కాదు, మనల్ని మానసికంగా బానిసలుగా మార్చడం. ఒక యూరోపియన్ లైబ్రరీలోని ఒక షెల్ఫ్ లో ఉన్న పుస్తకాలు మొత్తం భారతదేశపు సాహిత్యం కంటే గొప్పవి అని అతను మనల్ని అవమానించాడు. వేల ఏళ్ల మన సంస్కృతాన్ని, మన విజ్ఞానాన్ని, మన తత్వాన్ని పనికిమాలినదిగా కొట్టిపారేశాడు. మన నమ్మకాలను మూఢనమ్మకాలుగా చిత్రీకరించాడు. అతని ఉద్దేశం ఒక్కటే, రక్తంలో రంగులో భారతీయులుగా ఉండి ఆలోచనల్లో, అభిరుచుల్లో, నీతిలో పూర్తిగా ఆంగ్లేయులుగా ఉండే ఒక బానిస సైన్యాన్ని తయారు చేయడం. వీళ్ళనే బ్రౌన్ సిపాయిలు అంటారు. వాళ్ళు మనలాగే కనిపిస్తారు, కానీ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ కళ్ళతో చూస్తారు. దురదృష్టం ఏంటంటే మెకాలే తన కుట్రలో గెలిచాడు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆ బానిస మనస్తత్వం మనల్ని ఇంకా వదలలేదు. మన దేశంలో అందం అంటే తెల్లని రంగే అని ఎందుకు అనుకుంటారు? మన దేవుడైన రాముడు, కృష్ణుడు నల్లని వారే కదా. అత్యంత సౌందర్యవతి అయిన ద్రౌపది కూడా నల్లనిదే, అందుకే ఆమెకు కృష్ణ అని పేరు. కానీ తెల్లవాళ్లే గొప్పవాళ్లు, వాళ్ళ రంగు గొప్పది అనే భావనను మెకాలే విధానం మనలో నాటింది. దాని ఫలితమే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్. అంతేకాదు, ప్రజాస్వామ్యం మనకు గ్రీస్ నుండి వచ్చిందని మనం పుస్తకాల్లో చదువుకుంటాం, కానీ వేల ఏళ్ల క్రితమే మన వైశాలి గణతంత్ర రాజ్యమే ప్రపంచంలో మొదటి ప్రజాస్వామ్యం అనే నిజం మనకు చెప్పరు. ఎందుకంటే మనకంటూ ఏమీ లేదని, మనం గొప్పవాళ్లం కాదని నమ్మించడమే మెకాలే లక్ష్యం. ఇప్పుడు సరిగ్గా ఈ బానిస మనస్తత్వం పైనే ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించారు. మనం ఈ బానిస మనస్తత్వం నుండి పూర్తిగా విముక్తి పొందాలి, మన వారసత్వం పట్ల మనం గర్వపడాలి అని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు. आने वाले 10 वर्षों तक उस 10 वर्षों का लक्ष्य लेकर चलना है कि भारत को గులామీ కి మానసికతా సే ముక్త కర్కే రహేంగే. మెకాలే మొదలుపెట్టిన ఈ మానసిక బానిసత్వానికి రాబోయే 10 ఏళ్లలో చరమగీతం పాడాలని మోదీ సంకల్పించారు. భారతీయ భాషలకు, మన ప్రాచీన విజ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన అస్త్రం. అయితే దీని అర్థం మనం ఇంగ్లీష్ కి వ్యతిరేకం అని కాదు, పాశ్చాత్య దేశాల నుండి వచ్చే మంచిని మనం స్వీకరించకూడదని కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, కంప్యూటర్ టెక్నాలజీ అయినా మంచి ఎక్కడ ఉన్నా మనం నేర్చుకోవాలి, కానీ మన మూలాలను, మన భాషను, మన సంస్కృతిని మర్చిపోయి కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ మోదీ వర్సెస్ మెకాలే యుద్ధంలో మనం ఎటువైపు నిలబడాలి? మనల్ని మనమే చిన్నగుచ్చుకుంటూ మన సంస్కృతిని తక్కువ చేస్తూ మాట్లాడే మెకాలే పుత్రుల దారిలో నడవాలా, లేక మన మూలాలను గుర్తు చేసుకుని మన వారసత్వం పట్ల గర్వంగా తలెత్తుకుని నిలబడమని చెప్తున్న మోదీ మాట వినాలా? ఈ బానిస మనస్తత్వాన్ని బద్దలు కొట్టడం అవసరమని మీకు అనిపిస్తే ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. జై హింద్.